సైదాబాద్ యాసిడ్ దాడి కేసులో గురు శిష్యులు అరెస్ట్ అయ్యారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. హోలీ పండుగ రోజు సైదాబాద్ భూలక్ష్మి టెంపుల్ ఆలయంలో యాసిడ్ దాడి కేసు జరిగింది. అకౌంటెంట్ నర్సింగరావు తరచూ వేధిస్తున్నాడని హరిపుత్రకు చెప్పాడు భూలక్ష్మి టెంపుల్ ప్రధాన పూజారి రాజశేఖర్ శర్మ. దీంతో హరిపుత్రలో క్రూరమైన ఆలోచన వచ్చింది. గురువును వేధిస్తున్నాడన్న కారణంతో నర్సింగరావును ఇంటికి పరిమితం చేయాలన్న కుట్ర పన్నాడు హరిపుత్ర. దీనిలో భాగంగా అతడిపై ఏకంగా యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దాడి జరిగిన 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. హైదరాబాద్ పాత బస్తీలోని మందిరంలో అకౌంటెంట్ పైన జరిగిన యాసిడ్ దాడిలో ప్రధాన నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా కాలం నుంచి మందిరానికి వచ్చే భక్తులతో అకౌంటెంట్ ప్రవర్తించే తీరు నచ్చక, మరోవైపు దేవాలయానికి భక్తులు ఇచ్చే నిధుల్లో కూడా సరైన రిసిప్ట్ ఇవ్వకపోవడం వల్ల పలుమార్లు అతనికి హెచ్చరించాను. పదే పదే హెచ్చరించిన అతను తీరు మారకపోవడం వల్లే అతని పైన దాడి చేయాల్సి వచ్చిందనేసి కూడా ప్రధాన నిందితుడు హైదరాబాద్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వెల్లడించిన పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో ఈ దాడికి సుమారు 2,000 రూపాయల ఒప్పందం జరిగినట్టు కూడా హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన పరిస్థితి. కెమెరామెన్ యశ్వంత్, నూర్ మొహమ్మద్, టీవీ9 హైదరాబాద్. రిసీవ్ మనీకి హీస్ కలెక్టింగ్ ద మనీ వితౌట్ గివింగ్ రిసిప్ట్. ఇది ఒక రీజన్. తర్వాత సెకండ్ రీజన్ ఇది ఈ స్కోల్డింగ్ ఆఫ్ ది స్మాల్ చిల్డ్రన్స్ ఆఫ్ ద వాచ్మన్, जो वाचमन sons and other small children, the victim scolded in the unparliamentary language. ఇది A2 confession. సో ఈ పర్సనల్ డిస్ప్యూట్స్ వలన నర్సింగరావుకు పురాణ హనీ చెడ్డామ్మి A2 A1 ని 2000 రూపీస్ కు హైర్ చేసుకొని ఈ అన్ని సిసి पुलिस హ్యావ్ ద చాట్